కామెడియన్ అయిపోయిండు, వీడియోగ్రాఫర్ అయిపోయిండు, ఇప్పుడు రైడర్ ని బట్టి. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో అవగల అందరి పేరు మీద ఉన్నది. అది తిప్పుతున్నకోడు గుంజుకొస్తున్నకోళ్ళు ఏం చేస్తుర్రా అని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. పక్క పక్కన సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. సార్ వీడియో చేసింది అంటే ఈరోజు మెంటల్ వీడియో మళ్ళీ మేము ముంగడికి తెచ్చేసిన అనమాట. సో మీకు తెలిసింది అందరికి, అండ్ అర్షన్నకి అండ్ ఇంకా కుషక్కకి అయితే లొల్లైంది అనమాట. ఏం లొల్ల అంటే ఇంకా అనిల్ అన్న ఖుషితో రీల్ చేసినందుకు ఇంకా అర్షన్నకి కాల్తేనే ఉంది, స్టిల్ ఇంకా లోపల మంట అట్లనే ఉంది. సో ఏం చేసామంటే అర్షన్నని అయితే నేను కావాల్సుకొని స్కూల్ దగ్గరికి తెచ్చిన. ఎందుకంటే ఇక వాళ్ళు అర్షన్న కోపం అవుతుంటే సైక్ అవుతుంటే నాకు నచ్చుతుంది. అమ్మాయి ఏం టార్చర్ ఇప్పుడు మళ్ళీ రోషం ఇంత వస్తుంది. సో దట్స్ వై నచ్చుతుంది అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ అర్చనకి ఇంకా ఖుషికి అయితే పెద్ద పుల్ల పెడదాం. మనం తెలుసుగా పుల్లల మారి అంట మనమంటే పుల్లల మారి. సో ఏం చేస్తున్నా అంటే కావాల్సుకొని అర్చన స్కూల్ దగ్గరికి తెచ్చిన. అండ్ ఆఫీస్లో శశి అన్న అండ్ ఇంకా ఖుషి ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళిద్దరు జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్. బట్ మనం ఏం చేద్దామంటే దాన్ని పుల్లలు ఏమంటారు, దాన్ని జర తెలుసుగా ఇంకా మనం ఎట్లా ఏమంటారు ఈ కారం చల్లుదాం. సో ఇప్పుడైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అర్చన దగ్గర పోయి కావాల్సుకుని అర్చన చెప్పి ఫస్ట్ ఏం చేస్తామంటే అర్చన దగ్గర పోయి అన్నారు రూమ్ లో ఎవరెవరు ఉన్నారో శశన్న ఫోన్ చేసి అందరిది తీసుకురామంట. కాకపోతే రూమ్ లో ఉన్నది ఇద్దరే, శశన్న ఇంకా కుషాక్క. సో ఇప్పుడైతే ఆడికి పోయి అర్చనకి చెప్తాం. సో గాయ్స్ షర్ట్ ఎట్లుంది చెప్పు, షర్ట్ ఎట్లుంది? రాగానే రమ్మని ఫోన్ చేసి వీడియో అందుకే కదా ఏం పోస్టింగ్ వీడియో లేవు నాకు అక్కడ. అంటే వాళ్ళందరూ వస్తే కదా చేసేది. సో మనం ఏం చేసామంటే ఈరోజు శిక్షణ ఫస్ట్ సెకండ్ అయితే ఫోన్ చేసి సరే రూమ్ లో ఎవరెవరు ఉన్నారో జరిగింది స్కూల్ కాడికి రండి. రాదా గాయస్ మీకు ఏదన్నా చెప్పేస్తాం గాయస్. మేము 8 గంటలకు వచ్చి అంటే మేము పిచ్చోళ్ళమా అంటే 7,000 చెప్పులు వేసుకొని. కానీ ఇదైతే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ టైం నేను రాత్రి ఏమో వచ్చిరా ఓ నైస్ ఆఫీస్ లో ఎవరు లేరు, 30 కామెడియన్ అయిపోయిండు, వీడియోగ్రాఫర్ అయిపోయిండు, ఇప్పుడు రైడర్ ని బట్టి. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో అవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఇదేం కూడా వచ్చేసా తీయడానికి దారుణాలు వద్దా నీకు ఆయన ముందే కోపంలో ఉన్నది తెలుసు. ఈమెను ఎక్కించుకొని వచ్చింది బండి. ఆడ ఎవరు లేరా? ఎవరు లేరా?
లోపల నేను బయట కూర్చున్నప్పటి నుంచి వీడియో కాదు అన్న ఇజ్జత్ అంటే ఇప్పుడు లాయల్ గా అంటే ఇప్పుడు నాన్న డౌట్ పడతారా మీరు ఊకే నాకు ఇటు ఆశ్చర్యంగా నాకు ఇంట్లో వేరే పర్సన్ అన్న నిన్నేమన్నా అన్నా నిన్నేమన్నా సెషన్ నీది కాదు తప్పు మరి ఎవరిది అని చెప్పిరా కాదు అయినదే తప్పనా ఇద్దరిది తప్పు ఇప్పుడే కాదంటే మళ్ళీ ఇప్పుడే తప్ప వీడియో కాదు ఇది వీడియో పక్క పెడతా నేను వచ్చి మాట్లాడతాను పెడతా చెప్పు హర్షన్న అయ్యో ఏదో ఒక ఏం క్లారిటీ రా అరే నేను మాట్లాడరా పోయి నాకు అవసరం లేదురా అయిపోయింది సెషన్ అన్న అరే రే పిచ్చోడా స్టార్టింగ్ నన్ను ఏమని పిలిచింది అడుగు స్టార్టింగ్ అంటే డే 1 ఏంది ఆమె నోటుకు వచ్చారు నాకు వేరే నోటు చెప్పు ఏం పిలిచినావు చెప్పు అడుగురా బే అడుగు చెప్పు ఏం పిలుస్తావు ఇగో సతాయించకురా కాలు మొక్తా నన్ను సతాయించగా అరే బాబు అన్న నేను ఆగు సెషన్ అంటే ఏమన్నాడు తెలుసా అరే మొన్న మనం పోయింది వేరే దగ్గరికి, ఇప్పుడు మనం వచ్చేది వేరే దగ్గరికి. మాట్లాడపచ్చు. అరే నాకు కొన్ని గొంతులు వింటుంటే నాకు మెంటల్ లేచిపోతుంది రా. నాకేమొస్తుంది నేను రెచ్చగొట్టడం నాకు నువ్వు నాకు మంచిగా ఉండడం ఇష్టం కదా మంచిగా ఉండడం ఇష్టం ఉంటే ఇట్లానే పడతావా? ఏమన్నా చిచ్చులు పెడితే ఆడు చిచ్చులు పెడితే నేను పిచ్చోని కాదు కదా నేను పోరోని కాదు కదా పోరాను నువ్వు 10 years అదేగా చూడు అన్నా మీరు అట్లా మళ్ళీ నవ్వుతురు నవ్వుల పాలు అయిపోయినారా నేను మా శిక్షణ ఎంత గలీజా తాళం ఇచ్చాను వీడియో పెట్టి ఏం నాటకాలు చేస్తారా మీరు? ఇప్పుడు ఎవరున్నారు ముట్టదు నాకు ఆమె పేరు కూడా చెప్పలేదు. అందరినీ తీసుకున్నా అని చెప్పి అందరు ఎవరు లేరు ఆఫీస్ లో. ఆఫీస్ లో ఎవరు లేరు సార్ ఒక్కతే ఉంది. నేను బయట బండి మీద కూర్చున్నారు సార్, లోపల బాగా వీడు ఫోన్ చేయడం ఏంది, మీరిద్దరు బండి మీద రావడం ఏంది, నేను ఈడ కూర్చున్నాడు. నాకు ఆల్రెడీ పొద్దునకి తలనొచ్చి నా ఇంకో మన ఇద్దరు మీడుంటే వీళ్ళిద్దరు రూమ్ కానీ అన్నారు ఏం చేస్తున్నారు మీరు అది కాదన్నా డౌట్ కాదన్నా నేను డౌట్ పడతలే మరి. నేను వచ్చి గంట నేను కోపంలో ఉన్నా అరే రోజు ఒక ఫోన్ లకి ఫోన్ వస్తుంది నాకు. నేను వచ్చిన ఆఫీస్కి ఏడున్నా ఇంకా రాలేదు, లేట్ అయింది, పన్నవు విన్నావు బర్రే విర్రే అనుకుంటా అన్నది. మెసేజ్ రోజు ఫోన్ వస్తే మెసేజ్ ఎందుకు వస్తుందిరా ఈ రోజు? బయటకు వచ్చిన ఎప్పుడు జల్దీ రండి, ఈరోజు జల్దీ ఎందుకు వచ్చిండు? అరే నేను డైలీ జల్దీ వస్తున్నారా? డైలీ వస్తున్నారా జల్దీ? మీరు లేట్ వస్తారా? మేము 12 గంటలకి వచ్చినాం మన ఆఫీస్ దగ్గరికి. రాత్రి నన్ను ఇంటికాడ అంటే బ్యాగ్ వేసుకుంటూ అరే మళ్ళీ బ్యాగ్ ఇప్పాలి ఒప్పుకోలేదురా, బ్యాగ్ ఎప్పుడు నాతో బ్యాగ్ వెనకాల మాట్లాడుకొచ్చి నీ వల్ల నన్ను బదలాం చేస్తారు వీళ్ళు. కాదు నాకన్నా చిన్న ఆమెను ఏమనాలి? సరే చెల్లెమ్మాని ఇవ్వాలా? నేను కొన్ని ముఖాలు చూడబుద్ధి కాదు, కొన్ని ముఖాలు చూడబుద్ధి తప్పు చేస్తారా? అరే నేను నిప్పులంటోనరా, నిప్పులంటోని అయితే మాట్లాడు, మరి ఆమెతో మాట్లాడు. తప్పు నేను చేస్తే నేను మాట్లాడతాను. నమ్మకం లేదా? నమ్మకం నీ మీద కాదన్నా. మరి ఇప్పుడు అరే నా ఇజ్జత్ అంతా పోతుందిరా. ఒకరితో రీళ్లు, ఒకరితో కాళ్ళు, ఒకరితో తిరుగుడు. అరే మేమేం తిరుగుతలేం బాయ్, గానే తీసుకొని వచ్చిన ఆఫీస్ కామెడీ అయిపోయినా ఏమంటే ఎడిటర్ అయిపోయాడు. ఇప్పుడు రైడర్ మరి ఈ రైడర్ కూడా 20 రోజులు తెలియదు. అరే నువ్వు అనుకోలేదు శిక్షణ. అరే కాదా పక్కకు వచ్చి ఇంత బాధపడుతున్నా ఏడు చూడాలి బాధ గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం
రెస్పెక్ట్ నాకు ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ అన్న నా ఫీలింగ్స్ తో ఆడుకుంటే ఫీలింగ్స్ తో ఆడుకుంటే శేషన్ తెలియదు నువ్వు బాధలు ఉన్నావని చెప్పి ఆయన కూడా బండి మీద ఎక్కించుకొని శేషన్ నాకు కాదురా ఎంతో మందికి తెలుసురా నేను బాధలు ఉన్నా శేషన్ కనీసం మీకని తెలియదు అన్న బాధలు ఉండు నేను బండి ఎక్కించుకుంటే మళ్ళీ ఏమేమో అనుకుంటాడు ఫీల్ అవుతాడు ఎంత దూరం చూసా పెట్టుకుని అందరూ తీసుకున్నా అని చెప్పి ఒక్కొక్కరు వినేది అన్న అరే ఎడికైనా పోయేది ఉంటే అరే ప్లీజ్ రా కొన్ని గొంతు నువ్వు ఇంగ్లాండ్ రా బాబు అరే నేను గుద్దేస్తారా బాబు నాకు ఇంకో మెంటల్ ఎక్స్పీరియన్స్ నువ్వు చేయలేయద్దు నా మీద ఇయ్యద్దు నేను మీద చేసినానా కొడతానేమో ఏడుస్తారు కొడతానేమో నన్ను అంటారు ఆడోళ్ళని మన వాళ్ళు ఎందుకు వేస్తున్నా చేయలు అరే బాబు ఇంకో ఏడికన్నా పోయేది ఉంటే అదే చెప్తున్నా ఏడికన్నా పోయేది ఉంటే ఫోన్ చేస్తుంది అనిల్ స్కూల్ కాడ ఏం లేదు వీడియో షూట్ చేస్తుంది ఇంకా కొట్లాట అయితే కొట్లాడుతారు హలో హలో స్పీకర్ ఎందుకు ఆఫ్ చేస్తున్నా అంటే ఏదో ఉంది కుషేడుందంట ఫోన్ చేసి మీరందరూ ఏడున్నారని అడుగుతాడు ఆ కుషేడుందని అడుగుతాడు ఏం చేస్తుందిరా ఇది బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగుతా అట్లుంటే నాకు చేస్తుండే డైరెక్ట్ టైం నాకు ఎందుకు చేయలే నువ్వేమేమో అనకు ఏం లేదా ఏమన్నా ఉంటే ఎప్పుడు నవ్వే వీడియోలు చేస్తారా నేను కామెడియన్ రా నేను కామెడియన్ అయిపోయినా కామెడియన్ చేసేసిరా నేను నువ్వు ఎందుకు అట్లా తీసుకుంటున్నావు స్పీకర్ పెడితే ఒకరు కుషేదని అడుగుతారు ఆగాగు ఒకళ్ళు కుషేదని అడుగుతారు ఒకళ్ళు ఏమో కుషిని తీసుకొస్తారు బండి మీద నాకెందుకు నిజాలు చెప్తూ కొట్టడానికి వస్తుంది ఇష్టం సరే అన్న మేమే బస్ లెక్ బస్ లెక్ వెళ్ళిపోతా ఓని అన్న వద్దు నేనే తీసుకో వెళ్ళిపో రెచ్చగొడుతున్నా కదా ఏది ఉన్నా నాకు కరెక్ట్ చేస్తాడు అరే పట్టుకోరా నీ ఫోన్ ఏమన్నా చూసినావు కదా నన్ను చేసానా వద్దానా అన్నా నేసినావు వద్దానా నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే అరే బాబు నువ్వు కూడా తప్పు చేస్తున్నావు నీకు అర్థమైతే అరే అట్లా అడుగుతలేడు అరే బాబు ఏమడిగి చెప్పు ఇక్కడ నువ్వు జర అర్థం చేసుకోవాలి మమ్మల్ని స్పీకర్ లా కృషి అంటున్నావు నువ్వు కృషి తెస్తున్నావు ఏందన్నా ఇదంతా నాకు ఎందుకన్నా అసలు పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా వాని తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వున్న సంగతి నా తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు దండం పెడతా ఫస్ట్ థింగ్ ఏం తెలుసా అన్నా మీరు ఏమైనా మాట్లాడు అరే బాబు ఒక రిక్వెస్ట్ నా కోసం నువ్వు కూడా జర చేతులు పెట్టరా ప్లీజ్ రా నా కోసం రా హర్ష ఖుషి అని తీయకూడదు అన్న ఎందుకు తెలుసా ఖుషి హర్షతో లేదన్నా ఇంకెవరితో ఉంది కూడా చెప్పాలా నీకు దండం పెడతా ఇదంటే ఒప్పుకోవచ్చు తెలియక ఏదో బండి ఎక్కొచ్చేసి రీల్ యాక్టింగ్ కాదురా ఇంకెన్ని రోజులు మనోడు మధ్యలో అవుతున్నాక నువ్వు ఎందుకు రిలీజ్ నిజం మాట్లాడు ఇట్లాను మనోడు స్పీకర్ పెడితే ఖుషేదన్న ఇప్పుడు స్కూల్ నాకు అర్థం కాదు అందరి ముందు స్పీకర్ పెట్టినా బాధ పెట్టలేదు వాళ్ళు ఫోన్ ఉంచుకొని స్పీకర్ లో పెట్టి ఎందుకంటే స్పీకర్ ఎందుకు పెట్టినా నాకు అర్థమైతే నువ్వు అన్నా నాకు ఖుషి నాకు కథలు పడకు రాఖీ కట్టేసాను అరే సిగ్గులేదు నవ్వుతున్నావు ఇంకోసారి అన్న విషయం దుంకేసా అరే మీరు నేను చెప్పేది విన్నారా ప్లీజ్
నేను చెప్తున్నా చెయ్యొద్దు నువ్వు ఫస్ట్. ఏయ్ చెయ్యొద్దు నువ్వు. అన్నా నేను కొట్టేస్తా. ఇంకో నేను చెప్తున్నా నాకు ఆడోళ్ళని కొట్టేసే కదా, నాకు ఆడోళ్ళని కొట్టడం రాదు. నేను ఏదో నీకు ఇప్పటి కూడా చెప్తున్నా చెప్తున్నా అది నేను కోపంలో కొట్టినా. ఇంకొకసారి నేను కొట్టా, నీ జోలికి రాను. నువ్వు ఓడుతున్నావు నువ్వు చేసిన మొత్తం మీద అంతే. అరే ఖుషి దా మాట్లాడుతూ ఎందుకు రావద్దా నేను బాయ్ ఏమైనా ఎప్పుడు నీ బాధ ఏంటి బాయ్? అట్లా బాయ్ నీ బాధ నేను ఇంకో సీతనని ఏమంటారు నిన్నేమంటారు ఇప్పుడు ఏమని చెప్పు. అనవసరంగా ఇంకో నాకు ఒకటి చెప్పాలా, హ్యాపీగా ఉండే కామెడీ చేసుకుంటా, మేము ఓవర్ మీద మన బాయ్ మీద రివెంజ్ చేసుకుంటా, ఒక్క మాట ఆయన నేర్పించుకుంటా, నేను నేర్పించుకుంటా హ్యాపీగా ఉండే. నాకు ఇదంతా తలనొప్పి మళ్ళీ ఒకటి ఇట్లా స్టార్ట్ మళ్ళీ పక్కన తలనొప్పి అయిపోయినాయిడా, కామెడీ అని అయిపోయినా నేను ఇడా. నువ్వు దగ్గర రాకు, ఇంకో దండం పెడతా ఇంకో దండం, ఆయన ఒక దండం వద్దు. వద్దురా భయ్ ఈ వీడియో నువ్వు అనొద్దు గలీజ్ అని చెప్పి నిజమే కదన్నా. నేను తప్పు ఓనీ అన్నా. వీడియో ఆఫ్ చేసేసాను. ఇంకో చెప్పే అంటే ఇప్పుడు వీడెందుకు ఆపాలా? ఏంద్రా భయ్ నీ చెట్టు ఎందుకు పోతుంది? నా ఇజ్జతే అంటే పోతుంది. నువ్వు వేరే వాళ్ళతో తిరిగినావా? నేనెందుకు కాదు కదా, నీ తిరుగుతారా? చెట్టు ఎందుకు పోతుంది? నాకు సంబంధం లేదు. సంబంధం లేదంట. నా పార్టీకి నేను ఇది చెయ్యి పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం సరే, ఇలా మంచి కంటెంట్ చెప్తా. ఆయన ఏం చేస్తాడంటే బండి పైన ఇట్లా ఎక్కించుకొని వస్తాడు. ఎక్కించుకుని కాదు, వీలి కొడతా ఎక్కించుకో. వీలి పట్టుకుంటా అమ్మ. మాట్లాడుతున్నారా నువ్వు? వీలి నువ్వు కంప్లీట్ చేయరా బాబు, నువ్వు కంప్లీట్ చేయరా, కంప్లీట్ చేయరా, నువ్వు కంప్లీట్ చేయరా. కంప్లీట్ గా కూడా అవసరం లేదు. ఇప్పుడే అనేసి వీలు కొడతా అన్నాడు. అని ఇట్లా చెప్తా, పట్టుకోడు. అరే నేను అరే సారేనా? అన్నా, మొన్న రైడ్ కి పోయినప్పుడు నేను కూర్చుంటా వీలు కొట్ట అంటే ఏమన్నావు, నాకు సింగిల్ గా వీలు డబల్ రాదాల్సిన నిజంగా. డబల్ గా ఆమె కూర్చుంటే డబుల్. అరే మజా ఇప్పుడు ఏదో మరి మజాక్ మజాక్ చేస్తున్నావు భయ్. అమ్మా అన్నా అంతా కాదన్నా, ఇంకోని ఒకటే చెప్తున్నారా, నన్ను నా ఎక్కించుకొని పార్టీకి నేను ఈయనతోని మంచిగా ఏదో రివెంజ్లు చేసుకుంటా, ఏదో నవ్వుకుంటా, మేము మా టైం అట్లా స్పెండ్ చేస్తుంటే నాకు ఒక పెద్ద తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి నాతో ఉందంటే నాతో కూడా లేదు. రాకుసి నువ్వు ఇక్కడ రాయడే. అన్నా, వద్దన్నా, అన్నా, నీకు దండం పెడతానా? చెప్పు, క్లారిటీ వాళ్ళకి. నువ్వు సారీ చెప్పి అయిపోతుంది, ఫస్ట్ అయిపోయి. నువ్వు ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు కాల్ చేసినావు, ఎందుకు అడిగినావు నా గురించి? కావాల్సుకొని మళ్ళా వచ్చి చాలా పిచ్చిలు అయిపోకు. ఎవరు కావాలి కావాలి, నీ మెల్లగా ఫ్రెండ్స్ మాట్లాడు. ఈమెనే రమ్మన్నట్టుంది. ఈమె రమ్మనంది ఖుషి ఉందా అని ఎందుకు అంటాడు? ఇంతమంది ఫోన్ చెప్తలేదు, అందుకే ఫోన్ చేసిన శశిబాయికి. చూడు నేను ఫోన్ ఎందుకు ఎత్తావా నేను? నాకు నాకేం చేసిన అవసరం? వాళ్ళు. చేస్తున్నావు, నాకు నన్ను చేసిన నేర్చుకో వాళ్ళు. మధ్యలో. అంటే నీకు కూడా తెలుసా శశిపైతో ఉంది అని చెప్పి? కాదు శశి, అరే, అట్లట్లే. అన్నా. అంటే ఏంది బాయ్, నాకు ఒకటి అర్థమైతలేదు. అంటే అన్నా, చాలన్నా. అంటే అట్లా కాదు, ఎట్లుందంటే కొంచెము మనం బోర్ కొట్టినప్పుడు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాం. అంటే నేను ఇది ఏందిరా జోకర్ జోకర్ అయిపోయినా, జోకర్ సరే గాయ్స్ చూసుకున్నట్టయితే ఈడ ఏమి ఇది స్క్వేర్ ఈడ ఏం లేదు, వీళ్ళు ట్రయాంగిల్ ఏందో ఏం అర్థమైతలేదు. సో గాయ్స్ ఇది వచ్చేసి పెద్ద స్క్వేర్ లవ్ స్టోరీ అన్నమాట. ఇది అవు మరి ఓవర్ లవ్ చేస్తున్నా. ఏమో నా ఓడు ట్రయాంగిల్ ఇది చెప్తున్నా వీడియోలా. ఇంకో నాకు నాతో నుండే ఒక నిమిషం అన్న, ఒక నిమిషం కాదు. ఇంకో నాకు కాదన్నా, ఒక్క నిమిషం అన్న నేను చెప్పాను. ఒక్క నిమిషం బాయ్ నన్ను మాట్లాడి. ఇంకో ఇప్పుడు ఇంకా కాపాడుపో. నేనెందుకు పోతా, నాకేం అవసరం. పోనీ ఆ రోజు పోయేటప్పుడు గ్రౌండ్ లో కూడా గమనించా మొత్తం సావకృషి చేయి గుంతనే ఉంది. అది గురించి నేను రా. ఎవరో ఒకరు గుంజిరు కదరా. ఇంకో అరే ఇంకో ఈ ట్రయాంగిల్ అలా నన్ను వెయ్యకరా బే బాబు. ఇంకో నాకు నాతో ఉండే అమ్మాయి అన్నా, ఒక నిమిషం అన్నా. Okay, guys. ముఖం చూడు, ఈ ముఖం చూడు. పుల్లలా? నేను ఒకటి పుల్లలు గుడ్డిగా నమ్ముతున్నావు అర్షావాణి అని చెప్తున్నా. గుడ్డిగా నమ్ముతున్నావు వాడిని, గుడ్డిగా. అరే ఇంకో లాయల్ నువ్వేరా రే, నువ్వేరా రే లాయల్. నాకు నిజాలు ఉన్నా ఇప్పుడు అనేసిండు పుల్లలు గిల్లలు అనేసిండు. మీరా బాబు, నేను అనలే కదా. నేను అనలేరు, నా వాళ్ళు బాబా ఏం చేస్తున్నారా? ప్లీజ్ అన్నా. ఇంకో మా ఇద్దరిని వదిలేరు, ఏం మన చేస్తారు వదిలేరా మాకు ఓవర్ వద్దా. అరే ఇంకొకసారి ట్రయాంగిల్ నన్ను కలిపక ఎందుకు చెప్పాలా, నాకు నాతో నువ్వే కలిసినావు. ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ కానీ ఎన్ని యాంగిల్ అన్నా కానీ అన్న నాకు సంబంధం లేదన్న. మీరు ఏమని చేసుకోరు యాంగిల్.
స్క్వేర్ అన్నది రెక్టాంగిల్ ట్రయాంగిల్ కాదు. అది సర్కిల్ అన్న, దానికి యాంగిల్స్ లేవు. మరి అన్ని ఉంటాయి. నన్ను ఎందుకు ఇరికిస్తారు భయ్? నేను ఎందుకు ఇరికించినా అన్న? నేను ఎందుకు ఇరికించినా అన్న? అలా ఓనే అన్న. నేను ఎందుకు ఇరికించినా అన్న? ఏడ్పిస్తున్నావు. అరే బాబు అరే నేను ఉన్నారా? అరే ఈ ఆడోళ్ళంతా వచ్చి ఉండు, వాడు నీకు పెడతాడు పెద్దగా. అరే, ఉండు వాడు. ఈ ఆడోళ్ళంతా వచ్చి అరే ఏంద్రా తిప్పుతుండొకడు, గుంజుకొస్తురొకళ్ళు, ఏం చేస్తుర్రా అని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. నేనే వెళ్ళిపోతాయి ఇవన్నీ కాదు. అంటే అది కాదు రా, ఒకరు గుంజుకొస్తేనే వస్తుందా రా, లేకపోతే రాదేమో. మళ్ళా పోతే మళ్ళా గుంజుకురావాలా పోయి. ఖుషి ఇక రాకు. అన్నా, అన్నా, నా దగ్గర విలువకురా అన్నదాన్ని, నా దగ్గర విలువకురా అన్న. అరే అన్నా, నాకు ఇవన్నీ కాదు, ఒక మాట చెప్తా. షార్ట్ టెంపర్ అన్న, నాకు ఇవన్నీ బీపీ, కాదు. అరే, నాకు ఉట్టిగానే బీపీ ఇక్కడ వస్తుంది అన్న. నాకైతే ఏం సంబంధం లేదు భయ్. ఇదిగో, ఒకటి మాట్లాడి clarify చేసుకుందాం భయ్. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడేది ఏం లేదు భయ్. నా కానకి ఏం లేదు. మీకు ఉందని కూడా అనలేదు. అన్నా రే మరి. అరే, బండి మీద తీసుకొచ్చింది నేను అన్నా అన్నా, నిన్ను ఏమన్నా అన్నా? బండి మీద ఆఫీస్ లో ఓనర్ తీసుకొచ్చిన అంతే. తీసుకురాకమని చెప్పి ఇంకోసారి ఓన్ ఎక్కించుకొని కూడా. ఒక నిమిషం అన్న. అన్నా, అరే నాయనా, నేను ఆఫీస్ లో లేను రా, బయట అరే, కూర్చున్నా, రెండే బయట. క్వశ్చన్ ఆగనా, రెండే క్వశ్చన్లు ఇస్తాను. ఏయ్. ఎప్పుడు ఆఫీస్ రాగా నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ రాదు. నెక్స్ట్ ఎక్కడికైనా పోయేది ఉంది షూట్ కి అంటే నాకు ఫోన్ వస్తుంది, దా పోదాం షూట్ అంట. ఎందుకు చేయరు ఫోన్? అవన్నీ అన్నా ఇక అడగదు. మెసేజ్ చేస్తే ఊకే చూసుకోరు. నాకెందుకు కాల్ చేసినావు? నాకెందుకు కాల్ చేసినావు మరి? నేను ఆయన చేసినా, ఆయన కాల్ చేసిందంట. నేను చెయ్యలే. సరే, నాకు ఏడ డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఈయనే ఆమెకు ఫోన్ చేసి ఈమె లేకపోయేదంట. ఈయనకి ఎందుకు చేసిండు? ఆగు. ఈయనకి ఎందుకు చేసిండు? మాట్లాడు. కాదు, కాదు. ఈయనకి ఎందుకు చేసిండు? అంటే ఈయనకి ముందే తెలుసా? అరే, నేను పొద్దున ఫోన్ చేశాను, మిస్ కాల్ చూపి. అన్న ఓనే అన్న పొద్దున ఫోన్ చేసినారా నేను? చేసి ఖుషి ఖుషి ఎందుకు అడుగుతాడు? ప్లీజ్ అన్న, నాతో ఆడుకోకు. ఖుషి ఖుషి ఎందుకు అడుగుతాడు? సార్ మేము అట్లా చూపి, నేను మా కాల్ తల్లికి కూడా చెప్తున్నా, నాతో ఆడుకోకు. నేను కాల్ చేసింది. ఖుషిబాయ్ కాల్ చేసిండు. అరే ఉంది రా, అరే ఖుషి ఉందా అంటే ఏం చెప్పి ఉంది నాదేనే కానీ ఏం చెప్పిన అబద్ధం అందరూ చూడరు ఎట్లయితే నవ్వుల పాలు చేసినా నేను. నాకు నవ్వు వస్తుంది. నేను చూస్తే పోనీరా బే, ఇంకో ఆయన నాకు ఖుషి ఇంకో నేను ఏదైనా చేయాలనుకుంటే నాకు ఇంకో నువ్వు ఉంటుంది ఆల్రా బే. ఇంకో అన్నం ఎందుకన్నా, ఎందుకు నవ్వుతున్నా? ఒకసారి నువ్వు నవ్వింది చూపించుకోవాలి, మేము నవ్విందే చెప్తావా రా? అరే అన్న మేము నేను నవ్వొచ్చులే, ఎందుకంటే ఈ ట్రయాంగులర్ స్క్వేర్ లో లేను నేను. చేసుకురా ప్లీజ్. టచ్. అరే అందుకే అడిగిపోయినా. అర్థమైందా? అందుకే అడిగిపోయినా ఇప్పుడు. గోడ కట్టిరా. నా కళ్ళు చూస్తావా? తిరుగుతున్నాయిరా. చూస్తావా? ఇగో, ఇగో. అరే 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 జస్ట్ అరే నాకు ఏమొద్దురా, మనం అన్నమే రివెంజ్ చేసుకున్నాడు రా. నాకు బాబు అన్నా, అన్నా నువ్వు ఇంకో, అరే ఇంకో అన్నా, దీంతో కోసుకొని చచ్చిపోతాను. నాకు తాళం ఇచ్చినా కోసుకోవాలి. ఇగో అన్న, అరే అన్నా, తాళం ఇచ్చే మీకోసం ఛానల్ డిలీట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తాను. అరే ఇట్లా రా. ఇట్లాంటివి వద్దా? ఒక్క నిమిషం. ఇట్లాంటివి వద్దా? ఇట్లా రా. అమ్మాను. ఇంకో అన్నా, తాళం ఏమన్నా, నా బండి తాళం ఇచ్చేయమంటారా? నేను కోసుకుంటా. తాళం ఇచ్చే, తాళం ఇచ్చే, నడుచుకుంటూ వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను. తాళం ఇచ్చే. నువ్వు వదిలేరా? అన్నా, నువ్వు గుంజినా నా చేయి కట్ అయిపోతుంది, చేయి కట్ అయిపోతుంది, చేయి కట్ అయిపోతుంది. గట్టిగా పట్టుకో. అరే ఫస్ట్ తాళం ఇచ్చేయమన్నా. తాళం ఇచ్చేయమన్నా. నా తాళం ఇచ్చే. చేయి నా ఇచ్చే. అరే, రా, తాళం ఇచ్చి, తాళం ఇచ్చే, నువ్వు తాళం ఇచ్చే. నా తాళం నాకు ఇచ్చే. నా తాళం ఇచ్చే, నా తాళం ఇచ్చే. నా తాళం ఇచ్చే. నేను మాట్లాడతాను. రక్తం పడుతుంది ఇప్పుడు కింద. నా తాళం ఇచ్చే, నా తాళం ఇచ్చాను. నువ్వు తాళం ఇచ్చి అన్నా. తాళం కూడా ఇరగొట్టిర్రా. అరే తాళం కూడా ఇరగొట్టిర్రా. అరే బాబు, అరే అరే తాళం ఇరగొట్టిర్రా. ఇది ఆ జీవితం మీద కొట్టినది తాళం ఏముంది? నేను సాయిరా మంచిగా ఉంది, మీరు అందరూ వచ్చి నాన్న ఒక టార్గెట్ తాళం చేస్తాను. ఇరగొట్టిర్రా బాబు. మాట్లాడాలి సార్, నువ్వు సీరియస్ చేయకు, అర్థమైందా? అనవసరంగా పిచ్చి లేపుతున్నాను పిలిచి. నేను రాకపోతే నేను గమనం ఆఫీస్ లో కూర్చుంటున్నాయి కదా. అట్లా మాట్లాడి పోవాలి, అన్న, ఎందుకు వచ్చినావు? అంటే నా నెంబర్ ఉంటుంది. కన్ను కొడతావా అర్స మరి అంత గలీజ్గా? కోపం ఉంటే డైరెక్ట్ కొట్టి ఇగో కన్ను చూడు, కన్ను తీపోయింది. ఇది ఒక బదలాం ఓ ఈ కన్ను బదనాలు చెప్తున్నా, తప్పైపోయింది.
తాకిందారు సార్ నిజంగా పొద్దునే పోయి ఇవన్నీ చేయకూడదు. నీకు కావాలని అర్థమవుతుందా? ఇగో ఎంత గట్టిగా తాకింది తెలుసా నీకు? అర్థమవుతుందా? అరే కన్ను వల్ల కొట్టిందా బే? చేస్తున్నావు దీన్ని? కన్ను వల్లనే అన్నా, అన్నా. అవ్వకరా బాబు అన్నా, నువ్వు. తప్పు అయిపోయిందా నాన్న? నాకు ఎంత కావాలని danger గా తాకిందో చేయలేదా తెలుసా? అన్నా, కావాలని చేయలేదా నాన్న? ఇవన్నీ లొల్లిలు మన వల్లనే రా. ఇవన్నీ లొల్లిలు మన వల్లనే రా. అంటే ఇప్పుడు మనోడు ఏంటంటే కన్ను తాకింది కుష దాకా అంటే తగ్గిపోతుంది అంటది అది మ్యాటర్. నువ్వు వెయ్యి ఇంకా పెట్రోల్ పోయి నువ్వు పెట్రోల్ పోయి అడరా బాబు. ఎటు పోతుంది? తప్పు అయిపోయింది శేషన్న, ఇంకో అదే. ఇంకోసారి మీతో మాట్లాడతారు అర్థమైనా? ఇప్పుడు అప్పుడు వెళ్ళి Nobody loves me. Nobody.